ప్రతిపక్షంలోనూ అధికార పక్షంలోనూ ఎమ్మెల్యేగా పనిచేసిన కొక్కిలిగడ్డ రక్షణ నిధి ఇప్పుడు రాజకీయాలకి దూరంగా ఎందుకుంటున్నారు? 10 ఏళ్ల పాటు వైసీపీ కండువాతో రాజకీయం చేసిన ఆయన ఇప్పుడు మరి ఏ కండువా లేకుండా ఎందుకు ఉన్నారు? త్వరలో ఆయన ఏ కండువాతో దర్శనమివ్వబోతున్నారు? ఇంతకీ రక్షణ నిధి రూట్ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని అనుకుంటే దానికి ఉల్టా జరిగింది అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించడం లేదన్న రక్షణ నిధి వైసీపీ అధికారంలోకి వచ్చాక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా నియోజకవర్గ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. దీనితో నియోజకవర్గంలో ఆయనపై వ్యతిరేకత వచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. రక్షణ నిధి నియోజకవర్గంలో పర్యటిస్తారనే గాని ప్రజల సమస్యలను పట్టించుకోరని స్థానికులు అంటుంటారు. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకోరని పార్టీ కార్యకర్తలు అంటుంటారు. అయితే 2024 ఎన్నికల ముందు వైసీపీ నిర్వహించిన ఐపాక్ టీం నియోజకవర్గంలో రక్షణ నిధికి వ్యతిరేకత వచ్చిందని అధిష్టానానికి ఫిర్యాదు చేసిందనే టాకు ఉంది. దీనితో తిరువూరులో కొత్త అభ్యర్థిని నియమించాలని జగన్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపించిన మాట. దీనితో వైసీపీపై అసహనం వ్యక్తం చేసి పార్టీ కార్యక్రమాలకు రక్షణ నిధి దూరంగా జరిగారని ఆయన సన్నిహితులు అంటున్నారు. 2024 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రక్షణ నిధిని తప్పించి స్వామిదాస్ను అభ్యర్థిగా నియమించింది వైసీపీ. ఎన్నికల ముందు రక్షణ నిధి టీడీపీలో చేరతారనే జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆయన ఏ పార్టీలో చేరకుండా రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది.